వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే AMD వాళ్ళది Ryzen 5 8500G ప్రాసెసర్ గురించి అయితే మీకు అందరికీ తెలిసిందే కదా. సో ఈ ప్రాసెసర్లో అసలు అంత మంచి విషయం ఏముంది, అసలు కొనుక్కుంటే లాభం వస్తుందా, ఎవరు కొనుక్కోవచ్చు, ఎట్లాంటి వర్క్స్ కొనుక్కోవచ్చు అనేసి ఒక చిన్న వీడియో తీసుకొచ్చినవి. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అన్నమాట. సో ఫస్ట్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు, నేను అమెజాన్ వాళ్ళ వెబ్సైట్ నుంచి చూపిస్తున్న పిక్ చూసుకుంటే Ryzen 5 8500G AMD వాళ్ళది 15,000 ఉంది భయ్. మీరు అనొచ్చు అన్న 15,000 అన్న అంటే ఈ ప్రైస్ కేటగిరీలా వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి కదా అని మీరు అనొచ్చు. లైక్ 5500 GT లేకపోతే 5600 అలాంటి ప్రాసెసర్లు ఉన్నాయి. దానికి దీనికి ఒక 2-3 వేలు తేడా వస్తుంది. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఆ ప్రాసెసర్స్ ఏవైతున్నాయో అవి ప్రాసెసర్కి పిన్స్ వస్తాయి అన్నమాట. సో ఈ ప్రాసెసర్స్కి పిన్స్ రావు. సేమ్ ఇంటెల్ వాళ్ళ లాగానే బ్యాక్ పిన్స్ ఏవైతున్నాయో తీసేసి మదర్బోర్డ్కి పెట్టుకోరన్నమాట. కొత్త ఆర్కిటెక్చర్ అనుకోవచ్చు. దీనివల్ల బెనిఫిట్ ఏమవుతుందంటే ప్రాసెసర్ కింద పడ్డ పిన్స్ ఏవైతున్నాయో బెండ్ కావు. సో మీకు లైఫ్ కూడా చాలా వస్తుంది. అండ్ ఆల్సో రీసెంట్గానే లాంచ్ అయిన ప్రాసెసర్ కాబట్టి డ్రైవర్ సపోర్ట్ కానీ సాఫ్ట్వేర్ సపోర్ట్ కానీ ఏమైనా ఇష్యూస్ వచ్చినా కూడా తొందరనే సాల్వ్ అయిపోతాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే G సిరీస్ ప్రాసెసర్ కాబట్టి మీకు కొంచెం బేసిక్ గ్రాఫికల్ టాస్క్లకు అయినా సరే యూస్ఫుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒకవేళ గిట్లా మీరు 720p 30 APSలో పాత గేమ్స్ ఉంటాయి కదా, లైక్ 2017 2018 2019 కొన్ని చిన్న గేమ్స్ వ్యాలరెంట్ కానీ కౌంటర్ స్ట్రైక్ గో కానీ ఈ స్పోర్ట్స్ టైటిల్ కొన్ని గేమ్స్ కూడా మీరు ఇట్లా ఆడొచ్చు. నెక్స్ట్ వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళకి చూసుకుంటే దీనిలో మీరు షార్ట్స్ యూట్యూబ్కి సంబంధించిన షార్ట్స్ కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు ఈ ప్రాసెసర్తో. గ్రాఫిక్ కార్డ్ అవసరం లేదు, దీని ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్తో పాటు ఎడిటింగ్ చేసుకోవచ్చు షార్ట్స్. అండ్ ఒక 3-4 లేయర్స్వి వీడియో కూడా ఎడిటింగ్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఎక్కువ ఎఫెక్ట్స్ కానీ డిఐ వర్క్ కానీ వేరే ట్రాన్సిషన్స్ కానీ అవన్నీ అప్లై చేస్తే ఇట్లా టైం పడుతుంది. కానీ బేసిక్ ఎడిటింగ్ అంటారు కదా, సో బిగినర్ లెవెల్ ఎడిటింగ్కి కూడా సరిపోతుంది. ఆఫీస్ పర్పస్కి కూడా సరిపోతుంది. మన రిసెప్షనిస్ట్ వాళ్ళకి సిస్టమ్స్ అవసరం ఉంటాయి కదా వాళ్ళకి, అండ్ హోమ్ పర్పస్కి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైనా సిస్టమ్ కావాలన్న వాళ్ళకి కూడా ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అనమాట. మంచి ప్రాసెసర్ అనమాట ఇది. అండ్ లైవ్ స్ట్రీమ్స్ కూడా చేసుకోవచ్చు. మీకు ప్రాబ్లం ఏముండదు, 6/12 థ్రెడ్స్ వస్తుంది కాబట్టి లైవ్ స్ట్రీమ్ కూడా చేసుకోవచ్చు అనమాట. గేమింగ్ లైవ్ స్ట్రీమ్ అంటే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. కానీ గేమింగ్ కాకుండా మీరు లైవ్ సెషన్స్ అని చిన్నగా కాన్వర్జేషన్ లాగా పెట్టుకుంటారు కదా, దానికి ప్రాబ్లం ఏమి ఉండదు. ఓవరాల్గా కొంచెం ప్రైస్ ఎక్కువన్నా సరే కూడా జర మంచి ప్రాసెస్ అనేసి అయితే అంటాను, తీసుకోమనేసి అయితే ఒక రికమెండేషన్ అయితే మీకు చేస్తాను.